మదర్ కొద్దిసేపు మార్నింగ్ పడుకున్నప్పుడు పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ దే హ్యావ్ టు టేక్ రెస్ట్. నైట్ టైమ్ దే హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ద బేబీస్ బికాస్ ఆ సేమ్ దే వాంట్ టు ప్లే అట్ ద టైమ్. సో వాళ్ళకి కొద్దిగా ఎత్తుకోవడం, ఆడిపించడం, పాలు తాపించడం చేస్తే దెన్ గ్రాడ్యువల్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ few weeks or few days they'll come to our daytime night time routine. సో వాళ్ళ హైపోథాలమస్ మెచ్యూర్ అవుతుంది, డే అండ్ నైట్ తెలుస్తుంది, అప్పుడు హార్మోనల్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో అప్పుడు కొద్ది గ్రాడ్యువల్గా నైట్ టైం కూడా వాళ్ళు పడుకోవడం అది స్టార్ట్ చేస్తారు. అంతదాకా ఇఫ్ దే నో దట్ దిస్ ఇస్ ద సైంటిఫిక్ రీజన్ దే మదర్స్ విల్ ఫీల్ కాన్ఫిడెంట్. సో దట్ ఎందుకు ఏడుస్తుందని వాళ్ళకి తెలిసిపోతుంది. సో దట్ ఊరికనే ఏడుస్తుందా ఏదన్నా వాట్ దే థింక్ దట్ ఎవ్రీ టైమ్ కడుపు నొప్పి వస్తుంది ఇది అందుకు ఏడ్చేస్తుందని. సో దట్ ఈస్ నాట్ రీజన్ బికాస్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ హంగ్రీ, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ యాజ్ దే కార్లిక్ ఉండొచ్చు, ఈవినింగ్ కార్లిక్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దే వాంట్ కేర్. సో ఆ కేర్ కోసం ఏడుస్తున్నప్పుడు దే హ్యావ్ టు ప్రొవైడ్, దే హ్యావ్ టు టేక్ ద బేబీ, దే హ్యావ్ టు కన్సోల్. అండ్ if it is not getting consoled then it is abnormal. You have to go to the doctor and feed the baby, diaper change చేయడము, టెంపరేచర్ మనం చూసుకోవడం, బేబీ కంఫర్టబుల్గా ఉందా లేదా, ఎత్తుకొని కొద్దిసేపు ఆడించడం, ఇవన్నీ చేసిన తర్వాత కూడా బేబీ ఏడిస్తే అబ్నార్మల్. కానీ ఇవన్నీ చేయకుండా ఊరికే కడుపు నొప్పి వచ్చిందని అనుకోవడం, అది అనవసరంగా వేరే ఇంట్లో రెమెడీస్ అవి చేయడము నాట్ రిక్వైర్డ్.